ప్రపంచంలోనే భారతదేశ రాజ్యాంగం అతి పెద్ద రాజ్యాంగం. మన భారతదేశంలో ఎంతోమంది బలిదానాలకి వాళ్ళు సాధించినటువంటి విజయానికి ఈరోజు రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించినటువంటి రోజు. ఇలాంటి రోజు మనందరం కూడా ప్రజలందరికీ వాళ్ళ సాధించినటువంటి ఫలాలు ప్రజలందరికీ అందజేసే విధంగా, అలాగే రాజ్యాంగేతర శక్తులందరినీ కూడా కూలదోసే విధంగా జనసేన పార్టీ పనిచేస్తుంది. భారతీయులందరికీ కూడా 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరొక్కసారి ఎవరైతే భారతదేశం కోసం బలిగొన్నారో ఆ మహనీయులందరినీ స్మరించుకుంటూ మరొక్కసారి భారతీయులందరికీ కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఒంగోలు జనసేన పార్టీ ఆఫీసులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో జెండావందనం చేయడం జరిగింది. భారతదేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఈరోజు అమలు చేశారు. అన్ని కులాల వారికి, అన్ని వర్గాల వారికి సమానంగా ఉండే విధంగా రాజ్యాంగం రాయడం జరిగింది. ప్రపంచ దేశాల్లోనే భారతదేశం అంటే గొప్ప దేశం. అట్లాంటి దేశంలో ఈరోజు మనం రాజకీయ పార్టీలు కుల వ్యవస్థలు చేసి రాజకీయ నాశనం చేస్తే ఇవాళ కులాల తరపున అందరు వర్గాలు నాశనమైపోతున్నాయి. అనగాని వర్గాలు అయితేనే పేద వర్గాలకి అందరికీ ఈరోజు జనసేన పార్టీ అండగా ఉండి వాళ్ళకి రాజకీయం చేసే విధంగా ఉంటుందని తెలియపరుస్తూ ఈరోజు ఇక్కడ వచ్చేసిన జనసేన నాయకులందరికీ నా వందనాలు తెలుసుకుంటూ జనసేన జై హింద్. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రాజ్యాంగం మనకిచ్చిన అధికారాన్ని కూలదోయకుండా మన జనసేన ప్రభుత్వం రాగానే ప్రజలందరికీ మంచి పరిపాలన అందించాలని చెప్పి దాని స్ఫూర్తితోటి జనసేన పనిచేస్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. యావత్ భారత అందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారత రాజ్యాంగంలో ఏదైతే పొందుపరిచిందో ఇప్పుడున్న గవర్నమెంట్లో అవేవి అమలు కాకుండా దుర్మార్గపు పాలన నడుస్తుంది. 2025లో మన పార్టీ అధికారంలో ఎంతో గొప్పగా గర్వంగా గణతంత్ర దినోత్సవం జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కుల, మత, జాతి, వర్ణం అనే భేదం లేకుండా ప్రతి ఒక్క సామాన్యులకు కూడా రాజ్యాంగబద్ధంగా హక్కులు నెరవేర్చుకునేందుకు ఒక చట్టం అనేది ఇవాళే రూపొంది ఆమోదించిన రోజు. అలాంటి సందర్భంగా ప్రతి ఒక్క దేశంలోని మన ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అంటే దేశం మొత్తం ఎంతో స్వతంత్రం అనేది తెచ్చుకొని ప్రతి ఒక్కరు జరుపుకునే ఒక పెద్ద పండుగనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో చట్ట విరుద్ధంగా ఏ పనులు అయితే జరుగుతున్నాయో అలాంటి వాటిని వ్యతిరేకిస్తూ జనసేన తరపున పోరాటం చేస్తామని తెలియజెప్పుకుంటున్నాం. భారతీయులందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని భారతదేశం వ్యాప్తంగా అమలవుతుంటే ఈ ఆంధ్రప్రదేశ్లో మాత్రం రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుపరుస్తున్నారు. ఇంతటి గొప్ప రోజుని ఈ దుర్మార్గమైన ప్రభుత్వంలో ఈ నియంత్రణ పాలన జరుపుకోవడం ఒకంత బాధ వేసినా, వచ్చే సంవత్సరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఏర్పాటు కాబోయే ప్రభుత్వంలో అంగరంగ వైభవంగా వాడవాళ్ళ గణతంత్ర దినోత్సవ పిల్లలకి అందరికీ తెలియజేసి దాని యొక్క విశేషాన్ని కూడా అందరికీ తెలియజేసి ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలకి ఎప్పుడైతే అన్ని ఫలాలు అందుతాయో ఆ రోజే అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగానికి మనం నిజమైన మనం అది పాటించినట్టు, ఆయనకి గౌరవం ఇచ్చినట్టు. ఇక్కడ మాత్రం ఆ రాజ్యాంగం మాత్రం అమలు కావట్లేదు. రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుంది. ప్రశ్నించిన ఏదన్నా చేసిన చంపటాలు, కేసులు పెట్టడం జరుగుతుంది. ఇలాంటి పాలన అంతమొందించి రాబోయే 2024 ఎన్నికల్లో ప్రజలు ఈ జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఖాతాల్లో కలపడానికి సిద్ధమయ్యారని, అలానే మరొకసారి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.